శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం తిథి కృష్ణపక్ష ద్వాదశి ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 1:45 నుండి ఫిబ్రవరి 25 మధ్యాహ్నం 12:47 వరకు. కృష్ణపక్ష త్రయోదశి ఫిబ్రవరి 25 మధ్యాహ్నం 12:47 నుండి ఫిబ్రవరి 26 ఉదయం 11:08 వరకు. నక్షత్రం ఉత్తర ఆషాఢ ఫిబ్రవరి 24 సాయంత్రం 6:59 నుండి ఫిబ్రవరి 25 సాయంత్రం 6:30 వరకు. శ్రావణ ఫిబ్రవరి 25 సాయంత్రం 6:30 నుండి ఫిబ్రవరి 26 సాయంత్రం 5:23 వరకు. కరణం టైటిల ఫిబ్రవరి 25 మధ్యరాత్రి 1:22 నుండి ఫిబ్రవరి 25 మధ్యాహ్నం 12:47 వరకు. గరిజ ఫిబ్రవరి 25 మధ్యాహ్నం 12:47 నుండి ఫిబ్రవరి 26 ఉదయం 12:03 వరకు. వాణిజ్య ఫిబ్రవరి 26 మధ్యరాత్రి 12:03 నుండి ఫిబ్రవరి 26 ఉదయం 11:08 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తం మధ్యాహ్నం 12:16 నుండి 1:02 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:13 నుండి మధ్యాహ్నం 1:47 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:18 నుండి ఉదయం 6:06 వరకు. అశుభకాలం రాహువు మధ్యాహ్నం 3:31 నుండి సాయంత్రం 4:58 వరకు. యమగండం ఉదయం 9:47 నుండి ఉదయం 11:13 వరకు. గులిక మధ్యాహ్నం 12:39 నుండి మధ్యాహ్నం 2:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:13 నుండి ఉదయం 9:59 వరకు. తిరిగి రాత్రి 11:24 నుండి మధ్యరాత్రి 12:14 వరకు. వర్జ్యం రాత్రి 10:19 నుండి రాత్రి 11:50 వరకు. చంద్రమాసం అమాంత మాఘ పూర్ణిమాంత ఫాల్గుణ శక సంవత్సరం ఫాల్గుణ 5 1946. వేద ఋతువు శిశిర శీతాకాలం. దృక్ఋతువు వసంతకాలం. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. ఈరోజు మీ చర్యలు మరియు కదలికలలో జాగ్రత్తగా ఉండండి. మీరు తిరుగుతున్నప్పుడు తేలికపాటి గాయాలు రావచ్చు. పక్కటెముకలు మూసి ఉన్నప్పటికీ అనుకోకుండా గుచ్చుకోవడం వల్ల వాటితో మీ సంబంధాలకు ముప్పు రావచ్చు. మొద్దుబారిన పోయి ఆ రోజు మీ స్వంత వ్యాపారానికి పరిమితం కావడం మంచిది. సినిమా లేదా వినోదభరితమైన దేనికైనా వెళ్ళండి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. చాలా మంచి అవకాశాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి, కానీ వాటికి చాలా నిబద్ధత అవసరం. ఇది మీ సమయంలో మీకు అందుబాటులో లేని ఎంపికగా అనిపిస్తుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత కార్యక్రమం కోసం మీరు ఈ అవకాశాన్ని నిలిపివేయడం సరైనదే. మీరు మీ స్వభావంలో సున్నితంగా ఉంటారు మరియు ఇది స్నేహితులతో మృదువుగా కలిసిపోవడానికి మీకు సహాయపడుతుంది. వాతావరణంలో చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి. అవి మీ ఆరోగ్యాన్ని కొద్దిగా ప్రభావితం చేస్తాయి, అయితే అది మీకు పెద్ద ఆటంకం కలిగించవచ్చు. మీరు తుమ్ములు, జలుబు మరియు దగ్గుకు గురై అవకాశం ఉంది. అలాగే అగ్గిపెట్టె వెలిగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పరిశుభ్రతతో ఈ చిన్న అనారోగ్యాలను సులభంగా నివారించవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళినా శానిటైజర్లు మీతో పాటు ఉంచుకోండి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మీ సృజనాత్మక ఆలోచనలను అమలు చేయడానికి మరియు మీ ఆలోచనలను విస్తరించుకోవడానికి ఇది సరైన సమయం. మీకు మేధోపరమైన కార్యకలాపాలలో లేదా వృత్తి శిక్షణలో చేరండి. ఇది ఇతరులపై ఆధిపత్యం చేయించడానికి మీకు సహాయపడుతుంది. మీరు అదే పని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కొన్ని ఆర్థిక సమస్యలకు గురి కావచ్చు. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి రోజువారీ రాశిఫలం. ఈరోజు మీరు అనేక సమస్యలను పరిష్కరించుకోబోతున్నారు మరియు అవన్నీ చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి. సమయ షెడ్యూల్ను చాలా కష్టతరం అవుతాయి మరియు మీరు చాలా నిరుత్సాహంగా అనిపించవచ్చు.
అదనంగా మీరు బహుశా కొన్ని పథకాల గురించి తెలుసుకుంటారు. అవి పెట్టాక దూరంగా కనిపిస్తాయి. మీరు చిరిగిపోయినట్లు అనిపించవచ్చు మరియు మీరు తర్వాత చింతితే ఏదైనా చేయవచ్చు లేదా చెప్పవచ్చు. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. ఇది మీకు చాలా మంచి రోజు. మీ ప్రయత్నాలకు నగదు రూపంలో ప్రతిఫలం లభించవచ్చు. మీ ప్రియమైన వారి కోసం ఉత్తమమైన వస్తువులను కొనుగోలు చేయడానికి మీరు మొగ్గు చూపుతారు. కొంత ఆదా చేయకుండా మొత్తాన్ని ఖాళీ చేయకుండా జాగ్రత్తగా వహించండి. ఈరోజు మీరు మీ భాగస్వామితో అత్యంత విలువైన క్షణాలు గడపవచ్చు, ఎందుకంటే ఈ సమావేశం చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. కన్యరాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. కన్యరాశి రోజువారీ జాతకం. ఏమి జరగబోతుందో మీరు సులభంగా ఊహించవచ్చు మరియు మీరు వ్యక్తీకరణ వైఖరిని కలిగి ఉంటారు మరియు ఆకట్టుకునే కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటారు. కాబట్టి మీరు కోరుకున్న దానికోసం కష్టపడి ప్రయత్నించండి. ఎల్లప్పుడూ తప్పులు వెతుకుతూనే దూకుడు వ్యక్తులతో ఎలాంటి గొడవలను దిగకుండా ఉండండి. మీ జీవన శైలి మరియు ఆహారపు అలవాట్లలో కొన్ని తీవ్రమైన మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు క్రమంగా గ్రహిస్తారు, కానీ సందేహాలు మరియు అనిశ్చిత మిమ్మల్ని వెనక్కి నెట్టివేస్తుంటాయి. నేడు ఈ సందేహాలన్నీ మాయమవుతాయి మరియు మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకోగలుగుతారు. ఈ విషయంలో మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి నుండి మీరు ప్రేరణ పొందగలుగుతారు. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. మీరు ఈరోజు ఒక అజేయమైన శక్తిలా ఉన్నారు మరియు వ్యతిరేకలతో ఉన్నప్పటికీ మీరు వాటిని సులభంగా నాశనం చేస్తారు. మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న దాన్ని సాధించడానికి ఇది సరైన రోజు, ఎందుకంటే ఇప్పుడు ఎవరు మిమ్మల్ని ఆపలేరు. ఈరోజు మీ అత్యవసర పనులను షెడ్యూల్ చేసుకోండి మరియు ప్రతి అడుగులోనూ విజయం మీ సొంతం అవుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. ఈరోజు మీకోసం ప్రేమ గాలిలో ఉందని నక్షత్రాలు చెబుతున్నాయి. మీ కళ్ళు తెరిచి చూడండి. మీరు కళ్ళల్లో వచ్చిన పురుషుడు లేదా స్త్రీ కలవచ్చు. అయితే కళల్లో వచ్చిన వ్యక్తిని గుర్తించడం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అతను లేదా ఆమె వింత ప్యాకేజీలో వస్తారు. ఈరోజు మీరు ఊహించని మూలం నుండి బహుమతిని అందుకోవడానికి కూడా మొగ్గు చూపుతారు. మొత్తం మీద ఈరోజు చాలా సంఘటనలతో కూడుకుంది. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి రోజువారీ జాతకం. ఈ సమయంలో మీ జీవితంలో వివరించలేని సంఘటనలు జరుగుతాయి. మీరు కలిసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీరు బాగా ఆకట్టుకోబోయే వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తులకు సున్నితమైన భావాలు మీ నుండి సులభంగా ప్రవహిస్తాయి. కార్యాలయంలో మరియు ఇంట్లో ప్రజలతో కలిసి ఉండటానికి మీరు చేయవలసిన పని గురించి మీకు అవగాహన వస్తుంది. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. ఈరోజు మీరు భరించలేనంత మొండిగా ఉంటారు మరియు ఇతరులు మరియు మీ స్వంత మంచి జ్ఞానం మీకు చెప్పినట్లు వ్యతిరేకంగా కొనసాగుతారు. మీ మడమలను తవ్వడం వల్ల ఏ సమస్యలు పరిష్కారం కావని మీరు గ్రహించాలి. మీ ప్రస్తుత ఇబ్బందులను విజయవంతంగా ఎదుర్కోవడానికి మీరు మీ హృదయాన్ని మరియు మనసును విశాలంగా తెరవగలుగుతారు. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. ఈరోజు కర్మపై నమ్మకం బలపడవచ్చు. మీరు ఇచ్చేది మీకు తిరిగి వస్తుందని మీరు గుర్తుంచుకోవచ్చు. మీరు ఇతరుల పట్ల సున్నితంగా ఉంటారు మరియు ఇతరుల సమస్యను అర్థం చేసుకుంటారు. మీ పాత్రలో ఉదారతను మీరు గమనించవచ్చు. ఎవరైనా మీ నుండి సహాయం అడగడానికి రావచ్చు. ఆ రోజు ప్రియమైన వారితో ఒక చిన్న ప్రయాణం కూడా జరగవచ్చు.
మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. ఈరోజు మీకు చాలా బిజీగా ఉండే అవకాశం ఉంది. మీరు సందర్శకులను ఆకర్షించే అవకాశం ఉంది, లేదా మీరు విహారయాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు మీ ఇంటి ప్రధాన పునరుద్ధరణ పనులను ప్రారంభించే లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేసే లేదా మారే సమయం కూడా ఇదే కావచ్చు. మీరు రోజంతా చాలా చురుకుగా ఉండాల్సిన వచ్చినప్పటికీ మీరు దానిలోని ప్రతి నిమిషాన్ని ఇష్టపడతారు మరియు ఆనందిస్తారు. నేటి శ్రీరస్సు శుభమస్సు కార్యక్రమంలో పంచాంగం మరియు రాశిఫలాల గురించి తెలుసుకున్నాం కదా. రేపటి శ్రీరస్సు శుభమస్సు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.